హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పా శ్యామల వైబ్స్. ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్లో చాలామందికి అయితే ఐడియా ఉండొచ్చు, పబ్బియ్యం అన్నం అంటారు కదా. సో అది కాకపోతే నేను దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసినండి, మంచిగా వచ్చింది. పిల్లలకు కూడా హెల్దీ ఉంటుంది అండ్ మనకు కూడా హెల్దీ. డైలీ నార్మల్ రైస్ తినేదానికంటే ఇట్లా డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకొని ట్రై చేయొచ్చు. నేను ప్రస్తుతానికైతే నా దగ్గర మిల్ మేకర్ అండ్ పొటాటో బీన్స్ ఉంటే అవి 3 తీసుకున్నాను. ఆ 3 వెజిటేబుల్స్ వేసుకొని అయితే చేశాను. బాస్మతి రైస్, కందిపప్పు, మిల్ మేకర్ ఈ 3 అయితే 15 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ అయితే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అవి తీసుకొని అయితే నానబెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టిన. అండ్ అట్లనే కందిపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే పబ్బి అన్నం కందిపప్పుతోనే చేస్తారు. సో నేను కందిపప్పు తీసుకున్నాను. సో అదేంటంటే తొందరగా ఉడకదు కదా, మనం ఈ రైస్ని 3 విజిల్స్లో ఉడికిస్తాము. కాకపోతే పప్పు 4 విజిల్స్ అట్లా పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడుకుతుంది. కాబట్టి ఒక అరగంట ముందు అయితే పప్పు పెట్టుకున్నాను. అండ్ అట్లానే మిల్ మేకర్ వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ని 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇవన్నీ 15-30 మినిట్స్ అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని తాలింపు అయితే వేసినాను. సో మీరైతే గీ యూజ్ చేయొచ్చు, ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ పైన ఒక స్పూన్ గీ అంటే ఆయిల్తో చేసిన తర్వాత పైన నెయ్యి వేసుకొని అయినా అట్లా కూడా తినొచ్చు. కాకపోతే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. తాలింపు వేసుకున్న తర్వాత ఫస్ట్ వేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో అవి మిల్ మేకర్ అండ్ అట్లనే పప్పు 1 by 1 వేసుకుంటూ కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గబెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత రైస్ కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ ఉన్నాయి కదా, 2.5 గ్లాసెస్ వాటర్ అవైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ కింద అడుగడుతూ ఉంటుంది కదా, సో మంచిగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ చాలండి, చాలా బాగా అవుతుంది రైస్. అండ్ బాస్మతి రైస్ కూడా పొడిగా ఎంత బాగా వస్తుందో తెలుసు అసలైతే. 3 విజిల్స్ రాగానే బంద్ చేయాలి. మొత్తం ఎయిర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత రైస్ ఎంత స్మూత్గా అంటే హోటల్లో ఉన్నట్టు వచ్చింది. మస్తు వచ్చింది రైస్. అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయినాయి. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ నేను ఆ రోజు టమాటో చట్నీ చేసిన. మీరు ఎల్లిపాయ కారంతో కూడా ట్రై చేయొచ్చండి. ఎల్లిపాయ కారము కొంచెము ఆయిల్ వేసి ఎల్లిపాయ కారం దంచుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఎల్లిపాయ కారం వేసి కలుపుకొని ఎల్లిపాయ కారంతో పబ్బి అన్నం తింటే సూపర్ ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఆ పైన కొంచెం నెయ్యి కలుపుకొని తింటే అబ్బా అవసరం ఉంటుంది. ఒకసారి వీడియో తీసినప్పుడు ఎల్లిపాయ కారం ఎట్లా చేయాలో చేసి చూపిస్తానండి. ఎల్లిపాయ కారంతో కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే నేను ఆ రోజు టమాటా చట్నీ చేశాను. సో టమాటా చట్నీతో కూడా మస్తుంది. అండ్ అందులో ఉన్న వెజిటేబుల్స్ అయినా కొంచెం ఉప్పేసాం కదా, ఆ టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. ప్లేన్ రైస్ తినాలన్నంత టేస్టీగా వచ్చింది. మంచిగా యమ్మీగా కుమ్మేసిన. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీరు ఏ స్టైల్లో పబ్బి అన్నం చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పా శ్యామల.